గారిని అవమానించేటట్టుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా ఈరోజు ఆంధ్రప్రదేశ్కే వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాటి గురించి చర్చలు జరుపుతున్నారు. ఈరోజు రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగంలో ఉన్న వాళ్ళు పార్లమెంట్లో ఉండి వారిని అవమానించిన వాళ్ళు ఈరోజు పార్లమెంటు సాక్షిగా దానిని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంటుకు చేసిన సేవలు ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజుకు దాదాపు 75 సంవత్సరాలైనా మార్పులు చేసగలిగినారేమో తప్ప రాజ్యాంగాన్ని మార్పు చేయలేదు. అయితే ఈరోజు భారతదేశంలో ఉండవన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటూ ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఆ రాజ్యాంగ విలువల్ని కాపాడకుండా దేశాన్ని కించపరుస్తుండగా మాట్లాడిన అమిత్ షా భారతదేశంలో ఒక పౌరుడుగా ఉన్నారు. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో బీజేపీ లేదు కాబట్టి ఆ రోజు సావర్కర్ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళకుండా మేము స్వతంత్ర పోరాటంలో నాయకుడు చేస్తున్నామని రాజిపోయిన వ్యక్తులు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఆ పద్ధతుల్లో ఈరోజు మాట్లాడిన వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండాలి తప్ప వాటిని విమర్శించే స్థాయిలో అంబేద్కర్ గారిని ఈరోజు అట్టడుగున ఉన్న వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన రాజ్యాంగ విలువలను కూడా కాపాడే పద్ధతులలో ఇంతవరకు ప్రభుత్వాలు నడిపినాయి. ఈయన ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఆయన తెచ్చిన రాజ్యాంగం పనికి రాదని చెప్పేసి చేసిన వాళ్ళు ఈరోజు దానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప వాటిని వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళు ఈ పార్లమెంట్లో ఉండముందు ఆంధ్రప్రదేశ్ రాకూడదని చెప్పేసి మేము కోరుతూ సెలవు తీసుకున్నాం. కాంగ్రెస్ ఈరోజు దేశ ప్రజలకే దేశ రాజ్యాంగానికే అనుకూలమైన వ్యక్తి దేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన పోయిన నెలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చట్టసభల్లో రాజ్యసభలో అదే మా రాజ్యాంగ అంబేద్కర్ పై చర్చ వచ్చినప్పుడు అదే మరి మన ఎంపీలల్లో కలిసి అంబేద్కర్ గారిని పొగుడుతుంటే ఈయన మాత్రము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమంటారంటే మీరు ఎందుకయ్యా పదే అంబేద్కర్ని పొగుడుతున్నారు 7 సార్లు దేవుడు తలుచుకుంటే స్వర్గమైన వస్తుంది మీకు అనేటట్లా అవమానించిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్రాలమైన విజయవాడకు వస్తున్నాడు. ఆయన విజయవాడకు వచ్చే అర్హత వారికి అందరిది రాజ్యాంగాన్ని అనుసరించిన వ్యక్తిని ఆ రకంగా అవమానించిన వ్యక్తిని రాష్ట్రానికి రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రజల వ్యతిరేక విధానం వ్యతిరేకిస్తూ ప్రజల మనపై అంతరంగాలను వ్యతిరేకంగా వెనక్కి పంపాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా